కొత్త రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికైతే గుడ్ న్యూస్. మీ రేషన్ కార్డులో ఇదివరకు ఎవరికి కూడా గ్యాస్ కనెక్షన్ అనేది లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఫ్రీ గ్యాస్ అయితే ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అప్లికేషన్ ఏ విధంగా అప్లికేషన్ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి, ఆఫ్లైన్లో ఏ విధంగా చేయాలి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇట్లాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి గ్యాస్ లేని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ముందు గూగుల్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో pmuy.gov.in సెర్చ్ అయితే చేయండి. మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ అప్లై ఫర్ న్యూ ఉజ్వల 2.0 అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే వెబ్సైట్ అండర్ మెయింటెనెన్స్ అని రావడం అయితే జరుగుతుంది. ఇది సర్వర్ అయితే రావడం అయితే లేదు, ఆన్లైన్లో అప్లికేషన్ కావడం అయితే లేదు. అయినా సరే మీరు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళండి, వాళ్ళు మీకు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి కూడా మీరు గ్యాస్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. అయితే మీకు ఎవరైనా సరే గ్యాస్ కనెక్షన్ కావాలి అని అంటే మీకు మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా గ్యాస్ అయితే ఇదివరకు ఉండకూడదు. అట్లాంటి వాళ్ళకు మాత్రమే గ్యాస్ అయితే వస్తుంది. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. అదేవిధంగా ఆ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఎవరి పేరు మీద, లేడీస్ పేరు మీద అప్లికేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉండాలి, 3 ఫొటోస్ అయితే ఉండాలి. ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఫ్రీ గ్యాస్ ఉజ్వల యోజన స్కీమ్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్లో లేదంటే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. జాయిన్ అయిన వాళ్ళకు మాత్రమే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీ దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో లేదంటే నెట్ సెంటర్లో దొరుకుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అయితే ఫిలప్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఫిలప్ చేయండి, లేదంటే లాస్ట్ నేమ్ అయితే ఇక్కడ మీ లాస్ట్ నేమ్ పేరు ఉంటుంది కదా, పేరు అయితే రాయండి. తర్వాత కింద ఆధార్ కార్డ్ నంబర్ రాయండి. ఇక్కడ ఆధార్ కార్డ్ నంబర్ రాసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నంబర్ అయితే రాయండి. తర్వాత మీ క్యాస్ట్ అడుగుతుంది, మీరు ఎస్సీయా ఎస్టీయా అదర్సా అడుగుతుంది. మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. మీ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, సేమ్ యాస్టీస్ చూసి ఇక్కడ రాసేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత మీ ఇంటి నెంబర్ ఉంటుంది, మీ హౌస్ నెంబర్ అయితే ఇక్కడ రాయండి. తర్వాత ఇక్కడ బీసీ కాలనీ అని రాశాను, మీరు బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఇట్లా మీ కాలనీ పేరు ఏదైనా వేరేది ఉంటే మీ కాలనీ పేరు అయితే రాయండి. తర్వాత ఇక్కడ విలేజ్ అడుగుతుంది, మీ విలేజ్ పేరు అయితే రాయండి. తర్వాత మీ మండల్ అడుగుతుంది, మీ మండల్ పేరు అయితే రాయండి. తర్వాత ఇక్కడ మీ డిస్టిక్ అడుగుతుంది, మీ డిస్టిక్ పేరు రాయండి. ఇక్కడ మీ స్టేట్ అడుగుతుంది, మీ స్టేట్ పేరు అయితే రాయండి. ఇక్కడ చూడండి ఆఫీస్ నేమ్, మీరు గ్యాస్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఆ గ్యాస్ ఏజెన్సీ ఎక్కడ ఉంది, వాళ్ళ పేరు అయితే ఇక్కడ వాళ్ళ విలేజ్ కానీ మండల్ పేరు ఇక్కడ రాయండి. పిన్ కోడ్ రాయండి. అదేవిధంగా మెయిల్ ఐడి ఉంటే రాయండి, మెయిల్ ఐడి రాయకున్నా పర్వాలేదు. ఇక్కడ చూడండి, ఈ రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమంది డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి హస్బెండ్, సన్ను, డాటర్ అని రాశాం కదా, మీ ఫ్యామిలీలో ఎవరుంటే వాళ్ళు, ఏ రిలేషన్ అయితే ఆ రిలేషను, ఇక్కడ వాళ్ళ పేరు, ఇక్కడ మేలా ఫీమేలా, అదేవిధంగా ఇక్కడ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ సిగ్నేచర్స్ ఇక్కడ సైన్ చేపిస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇది ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ అప్లికేషన్ చేస్తున్నామో వాళ్ళ పేరు బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా ఉందో సేమ్ యాస్టీస్ అట్లనే రాయండి. వాళ్ళ బ్యాంక్ పేరు, తర్వాత ఆ బ్రాంచ్ ఎక్కడుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే రాసేసేయండి. తర్వాత ఇక్కడ మీకు రేషన్ కార్డ్ ఎవరు ఇష్యూ చేశారని అడుగుతుంది. ఇక్కడ మీకు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాయండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ అయితే రాయండి. ఇక్కడ మీరు కేవైసీ చేయించారని అడుగుతుంది, ఎస్ మీద క్లిక్ చేసేయండి. 14.2 kg సిలిండర్, 2 బర్నాల స్టవ్ ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవి టిక్ మార్క్ అయితే చేయాలి. తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్ళండి. నెక్స్ట్ పేజీలో కూడా సేమ్ ఏం లేదు, ఇక్కడ పేరు, ఇక్కడ భర్త పేరు, ఏజ్, విలేజ్ అయితే రాసేయండి. ఈ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీరు ఎప్పుడు అప్లై చేస్తున్నారు, ఎక్కడ అప్లై చేస్తున్నారు ఇక్కడ రాసేయండి. మీ పేరు అయితే ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత సేమ్ మళ్ళీ ఇక్కడ కిందికి రండి, ఇక్కడ మీ పేరు రాయండి, అది ప్లేస్ ఎక్కడో ఆ ప్లేస్ అయితే రాయండి.
ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఇక్కడ సైన్ చేసి స్టాంప్ అయితే చేస్తారు. దీనితో పాటు వాళ్ళు వేరే అప్లికేషన్ అయితే ఇస్తారు, అక్కడ ఫిలప్ చేయండి. అది ఆన్లైన్లో అందుబాటులో లేదు, ఎందుకంటే ఒక్కొక్క మండల్లో ఒక్కొక్క ఫామ్ అయితే ఉన్నాయి, అందుకోసం అయితే అది చెప్పడం అయితే లేదు. ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఇదే విధంగా అప్లికేషన్ అయితే చేసి మీ గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వండి. క్యాండిడేట్ అయితే కంపల్సరీగా ఉండాలి, వాళ్ళైతే మీకు ఫ్రీ గ్యాస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.